విశ్వగురు పత్రి సార్‌కు, నా గురువు భీమినేని కిరణ్ సార్‌కి, భారతి మేడానికి, గిరిలక్ష్మి మేడానికి, ఈశ్వర్ సార్‌కి, ఎల్ఐ సార్‌కి, అంజయ్ సార్‌కి, ఈ గ్రూప్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ప్రణామములు. నేను చెప్పబోయే కథ విష్ణుపాదుని దివ్య కథ. గోవింద అంటే స్తుతింపబడిన వాడని అర్థం. ఈ సృష్టి మొత్తంలో శ్రీమన్నారాయణుల వారి కంటే స్తుతించదగిన వాడు ఎవరుంటారు? అందుకే సమస్త ప్రాణికోటి నిత్యము ఆ స్వామినే కీర్తిస్తుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఆ పరబ్రహ్మ మూర్తినే స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులను, దివ్య భోగ భాగ్యాలను వివరిస్తున్నాయి. తిరుమల కొండలలో ఈ గోవింద నామమే నిత్యము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ ఆ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ గోవింద నామ స్మరణతో ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఉన్న ఉండి ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది. అది ఎటు కదలక భక్తులను చూస్తూ అక్కడే ఉంది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఉండిలో కానుకలను సమర్పించుకొని అటు తర్వాత ప్రక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు. అలా ప్రతి భక్తుడు ఒక క్షణము చిలుక వద్దనే నిల్చొని ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నారు. ఆ చిలుకకు ఒక కన్ను ఉండడం ఆ భక్తులలో కొందరు గమనించారు. రెండో వైపు కన్ను మూసుకొని ఉంది. ఆ ఒంటి కన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు నెమ్మదిగా దానిని నిమరగా బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకొని ప్రతి భక్తుడు అదే పని చేయసాగాడు. ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఆ చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది భక్తులు దానిని ముట్టుకున్నా అది అసలు అది అసలు ఎటు ఎగరడం లేదు ఎందుకని వారెవరికీ అర్థం కాలేదు. అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుకకు మాత్రం అక్కడి నుండి కదలలేదు. రాత్రి చీకటి పడిన తర్వాత బహుశా ఏ పండో తినడానికి ఎగిరి వెళ్తుంది. తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడికి వచ్చి అదే చోట నిలుస్తుంది. ఒకనాడు తిరుమల స్వామి దర్శనార్థానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ గలవాడని, అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు చెప్పుకున్నారు. అది విన్న అర్చకులు ఆలయంలోని చిలుక గురించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు స్వామిని దర్శించుకున్న తర్వాత హుండీ దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు. వెంటనే ఆ చిలుకకు రెండో కన్ను తెరుచుకుంది. అప్పుడు ఆ చిలుక సాధువుతో ఇలా అన్నది: "సామి, తమరు మహానుభావుల్లాగా ఉన్నారు. నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెప్తాను వినండి. కిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాప కార్యాలు చేయడం వలన ఈ జన్మలో ఇలా పక్షి రూపం ధరించాను. అది కూడా పుట్టుగుడ్డిగా జన్మించాను. కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై ఈ చెట్టుపై వాల్తూ దొరికిన ఫలాలను తింటూ కాలం గడిపాను. అలా ఎక్కడెక్కడో ఎగురుతూ ఈ కొండపైకి చేరాను. వారం రోజుల క్రితము ఈ ఆలయం సమీపంలోనికి వచ్చాను. ఇది ఆలయమని నాకు తెలియదు. ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను. అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యి వేసి నెమ్మదిగా నిమిరి వెళ్ళిపోయాడు. అంతే. ఆ క్షణంలో నాకు ఆ భక్తుడు నిమిరిన వైపు కంటి చూపు వచ్చింది. నేనున్న ప్రదేశము సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆలయమని గ్రహించాను. నన్ను ఆ విధంగా నిమిరిన ఆ భక్తుడు ఏ అహంకారము లేక స్వామినే సర్వస్వంగా భావించి ఆరాధించేవాడు. సర్వకాల సర్వ వ్యవస్థలయందు ఆ స్వామిని స్మరిస్తూ ఏ పని చేసినా అది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థంగా భావించి చేసేవాడు. రోజు ఉదయం లేవగానే తిరిగి రాత్రి పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలను స్మరించేవాడు. ఎవరిని తరచు మాటలతో నిందింపడు. ఎటువంటి చెడు ఆలోచనలు చెయ్యడు. దేనికి తొణకడు. అంతటి అసమాన భక్తుని స్పర్శ తగలడంతో నాకు కంటి చూపు వచ్చింది. ఆ రెండో వైపు కూడా నిమిరితే రెండో కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనికై చూశాను. కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది.
ఆ చిలుక ఆ సాధువుతో ఇంకా ఇలా చెప్పసాగింది. ఈ ఆలయములో రోజు ఎందరో భక్తులు స్వామి దర్శనార్థమై రావటం గమనిస్తున్నాను. వీరిలో ఒక్కరైనా అంతటి పుణ్యాతులు ఉండకపోతారా అని చూస్తున్నాను. అందువలన అటు ఎగరకుండా రోజు అంతా ఇక్కడే ఉంటున్నాను. అంతటి నిస్వార్థ భక్తుడి కోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో ఎన్నో వేల మంది ఇప్పటిదాకా నన్ను సృశించి వెళ్ళారు. కానీ నా రెండో కంటి చూపు రాలేదు. ఇంకా ఎన్నాళ్ళిలా వేచి ఉండాలా? ఎప్పటికీ అంతటి భక్తుడు వస్తాడా అని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు అని అన్నది. ఆ చిలక చెప్పిందంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడే ఉన్న అర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు. తిరుమల వచ్చే వారిలో చాలా మంది విహారానికి వచ్చినట్లు వస్తారు. వచ్చిన వారిలో చాలా మంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. 2 సార్లు దర్శించుకున్నానని, 3 సార్లు దర్శించుకున్నానని గొప్పలు చెప్తారు. తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు. ఆ స్వామికి కావాల్సింది అంచలంచెల భక్తి. అంతేకాని ఆర్భాటాలు కావు. ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్న వదనంతో ఉంటూ తోటి వారిలో ఆ స్వామినే చూస్తూ గడుపుతారు, వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమవుతాడు. ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో, వారి బాధ్యత తానే అంటాడు ఆ స్వామి. కర్మల స్వచ్ఛత, అగామి, ప్రార్థవం అనే 3గా ఉంటాయి. శ్రీనివాసుని అనుగ్రహం కలిగిన మనం పూర్వ జన్మలలో చేసిన సచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మ ఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూది పింజల కంటే తేలికగా ఉండేలా అనుగ్రహిస్తాడు. అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర ప్రార్థవ కర్మ ఫలాలను కూడా దివ్య సుఖ ప్రార్థవంగా మార్చేది ఆ అమృతమూర్తే ఒక్కడే. ఓ ఓ శ్రీ వెంకటేశ్వర, నువ్వే మా కల్పతరువువు, నువ్వే మా ఆప్తుడవు, నీవే మా సర్వస్వము, నీకివే మా నమస్కారములు. ఓ జగన్మాత, నీకివ్వే ప్రణామములు. ఓ జగదక్షక, నీకివ్వే మా నమస్కారములు.